సీతాకోకచిలుక పెట్టిన ఈ చిన్న గింజంత గుడ్డులో జీవం మొదలవుతుంది. ఈ చిన్న గుడ్డు లోపల ప్రపంచాన్ని చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్న జీవం ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత గుడ్డు చిలకరించుకుంటుంది. బయటికి వస్తుంది ఒక చిన్న పురుగు పిల్ల. దీని పని ఒకటే, తినడం తినడం తినడం. ఎందుకంటే ఇది త్వరగా ఎదగాలి. పురుగు పిల్ల రోజంతా ఆకులు తింటుంది. తింటూ పెరుగుతూ రోజుకొక రూపం మారుతుంది. ప్రతి కొద్ది రోజులకు పాత చర్మాన్ని వదిలి కొత్తది పెరుగుతుంది. జీవనయాత్రలో ఎదగాలంటే పాతదాన్ని వదిలిపెట్టడం తప్పదు అని ఇది చెబుతుంది. ఎదుగుదల అనేది సులభం కాదు. ప్రతిసారి పాత చర్మాన్ని వదలడం కష్టమే, కానీ దాన్ని వదిలితేనే కదా కొత్త బలం వస్తుంది. ఇది మన జీవితానికి కూడా పెద్ద పాఠం. ఇప్పుడు ఇది తినడం ఆపేసి ఒక ప్రశాంతమైన దశలోకి ప్రవేశిస్తుంది. తన చుట్టూ ఒక మాయల కప్పు తయారు చేసుకుంటుంది. దీనినే క్రైసాలిస్ అంటారు. ఇక్కడే నిజమైన అద్భుతం జరుగుతుంది. కళ్లకు కనిపించకపోయినా క్రైసాలిస్ లోపల పెద్ద మార్పు జరుగుతుంది. పురుగుపిల్ల క్రమంగా కరిగి కొత్తగా సీతాకోకచిలుక రూపం తీసుకుంటుంది. జీవితం లోపల మార్పులు వచ్చినప్పుడే వెలుపల అందం కనిపిస్తుంది. రోజులు గడుస్తున్నాయి. వెలుపల వర్షం పడినా గాలి వీచినా ఇది కదలదు. ఓర్పుతో సమయాన్ని ఎదురు చూస్తుంది. మార్పు రావాలంటే సహనం తప్పనిసరి. చివరికి ఆ రోజు వచ్చింది. క్రైసాలిస్ పగిలిపోయింది. బయటికి వస్తుంది ఒక అందమైన సీతాకోకచిలుక. కానీ దీని రెక్కలు ఇంకా తడి. అది కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంటుంది. కొద్దిసేపటికి దీని రెక్కలు బలంగా మారుతాయి. ఆ తరువాత అది ఎగురుతుంది. ఒకప్పుడు నడవలేని పురుగు సీతాకోకచిలుక అయింది. ఇదే జీవన యాత్రలోని గొప్ప అద్భుతం. ఒక గొంగళి పురుగు సీతాకోకచిలుక అవ్వడానికి తీసుకున్న ఈ యాత్ర మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. మార్పు కష్టమైన సహనముంటే అందమైన భవిష్యత్తు మనదే. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలాంటి ప్రయాణం ఉంటుంది. సహనం, కృషి, మార్పు ఇవే మనకు నిజమైన రెక్కలు. మార్పుకు భయపడకండి. అది మీలోని సీతాకోకచిలుకను బయటికి తేవడానికి ప్రకృతి యొక్క మార్గం.